అనుకోకండి సహోదరి సహోదరులు, నువ్వు చేసిన పాపం ఎవరు చూడలేదని, ఎవరికి తెలియదని, నీ భార్య అమాయకురాలని, నీ భర్త అమాయకుడని, అమ్మ నాన్న అమాయకులని, నువ్వు ఏం చేసినా ఎక్కడ తిరిగి వచ్చినా చెల్లిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. అమాయకులే కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, అమాయకులే కావచ్చు. ఆయన మాత్రం అమాయకుడు కాదు, మర్చిపోకండి. నీ భర్త కళ్ళు కప్పచ్చు, నీ భార్య కళ్ళు కప్పచ్చు, అమ్మ కళ్ళు కప్పచ్చు, నాన్న కళ్ళు కప్పచ్చు, తోబుట్టుల కళ్ళు కప్పచ్చు, అందరి కళ్ళు కప్పచ్చు, కానీ ఆయన కళ్ళు కప్పగలిగిన వాడు ఇప్పటి వరకు భూమి మీద పుట్టలేదు. ఆయన సమస్తము చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. నువ్వు పాపాన్ని విత్తేసి ఏమీ కాదులే అనుకొని భ్రమ చెందొచ్చు, అని నువ్వు విత్తిన పాపము మొలకెత్తుతుంది. మర్చిపోకండి. నువ్వు ఊహించని సమయంలో, ఎక్స్పెక్ట్ చేయని సమయంలో, అంతా బాగుందనుకున్నప్పుడు, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నా అనుకుంటున్నప్పుడు, చక్కగా నా భర్తతో కాపురం చేసుకుంటున్నా అనుకున్నప్పుడు, చక్కగా కుటుంబం ఎంతో కొంత చక్కబడింది అనుకుంటున్నప్పుడు, వినో, బ్రేకింగ్ న్యూస్ వినాల్సి వస్తుంది.